నమస్తే, వెల్కమ్ టు క్లౌడ్ మీడియా. ఈ రోజు మనం సైబర్ సెక్యూరిటీ నిపుణులు నిశాంత్ గారితో ఉన్నాం. ఇప్పుడు ర్యాన్సమ్ వేర్ దాడులు అని చెప్తున్నారు కదా సార్, వీటి నుంచి బయటపడటం అంత ఈజీ కాదు అని అంటున్నారు. ఎట్లా అది? ర్యాన్సమ్ వేర్ దాడులు ఈజీ కాదు. బేసిక్ గా అవి అంటే ఎవరికి వాళ్ళు అంటే సామాన్య ప్రజలు మనలాంటి వాళ్ళ మీద జరగవు. సహజంగా అయితే మనలాంటి వాళ్ళ మీద జరగవు. అవి మేజర్ గా పెద్ద పెద్ద కంపెనీస్ మీద, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మీద, వీళ్ళ దగ్గర చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి వీళ్ళని అటాక్ చేస్తారు. సో వాళ్ళు ఎట్లా అటాక్ చేస్తారంటే ఒక ఈమెయిల్ త్రూ లేకపోతే ఇంకేదర సమ్ మెసేజ్ త్రూ ఒక లింక్ పంపడము, లేకపోతే ఏదైనా ఫైల్ పంపడము, ఒక పీడిఎఫ్ ఫైల్ పంపడం, అలాంటి మన ఫైల్స్ పంపేసి కరప్టెడ్ ఫైల్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఫైల్ లను లింక్ లను మాల్వేర్ ఇన్స్టాల్ చేసి పంపిస్తారు. అది క్లిక్ చేయగానే ఏమవుతుందంటే మొత్తం మన సిస్టమ్ హ్యాక్ అయిపోతుంది, లాక్ అయిపోతుంది. అందులో ఇన్ఫర్మేషన్ అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం సీజ్ అయిపోతుంది. ఇంకా మనకి యాక్సెస్ ఉండదు. సో వాడు ఏం చేస్తాడు, నాకు ఇన్ని కోట్లు ఇవ్వండి, ఇన్ని కోట్లు ఇస్తే నేను మీకు దానికి కీ ఇస్తాను, అది ఓపెన్ అవుతుంది అని చెప్పేసి అట్లా చాలా అయ్యాయి. మనలాంటి వాళ్ళని చేయరు. చెప్పాను కదా, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ని చేస్తారు. ఈవెన్ వాళ్ళ డబ్బులు ఇచ్చినా కూడా వాడు కీ ఇస్తాడా లేదా అనే గ్యారెంటీ ఉండదు. ఇచ్చినా కూడా కీ పనిచేస్తుందా లేదా అనేది గ్యారెంటీ ఉంటుంది. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ప్రివెన్షన్ ఇస్ బెటర్. దానికి రికవరీ చాలా తక్కువ అండి. కొన్ని కేసెస్ లో ఇస్తారు, కీ పనిచేస్తుంది, బట్ వెరీ రేర్లీ దట్ హ్యాపెన్స్. అదర్వైజ్ ఎందుకంటే వాడి డబ్బులు వాడికి వచ్చాక వాడికి మన గురించి వాడికి ఎందుకు కన్సర్న్ ఉంటుంది. అండ్ వాళ్ళని ట్రేస్ చేయడం కూడా చాలా కష్టం. ప్రివెన్షన్ అంటే ఇంకా అంతే, నేను చెప్పినట్టుగా అన్నోన్ లింక్స్, అన్నోన్ ఫైల్స్ ఓపెన్ చేయకూడదు. మీకు ఏదన్నా ఫైల్ కానీ ఆ లింక్ అని ఏదైనా కొంచెం సస్పిషియస్ వచ్చింది అంటే డోంట్ క్లిక్, డోంట్ ఓపెన్. అండ్ అగైన్ మీ సిస్టమ్, ఫోన్ సిస్టమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఎనీథింగ్ ఏమున్నా కూడా రెగ్యులర్ గా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు అప్డేట్ చేసి సాఫ్ట్వేర్ అప్డేట్ ఇవ్వడానికి పర్పసే అది. అంటే వాళ్ళ సిస్టమ్ లో ఏదైనా బగ్ ఉన్నా, ఏదైనా సెక్యూరిటీ ఇష్యూ ఉన్నా వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్ గా దాన్ని ప్యాచప్ చేయడానికి అప్డేట్ రిలీజ్ చేస్తారు. సో మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాడు అప్డేట్ రిలీజ్ చేయగానే మనం అప్డేట్ చేసుకోవడం చాలా మంచిది. ఇంకొకటి, ఒక మంచి సిస్టమ్ కు మంచి స్ట్రాంగ్ యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి. సో బేసిక్ గా ఇవే చేయగలుగుతాం మనం. అంతకు మించి అయితే ఇట్స్ వెరీ, కొన్నిసార్లు ఈవెన్ మంచి ప్రొఫెషనల్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కూడా దే మిస్ ఫ్యూ థింగ్స్ హ్యాపెన్స్. ఇక మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది సోషల్ మీడియా. సోషల్ మీడియా మోసాల గురించి ఏం చెప్తారు? సోషల్ మీడియా మోసాలు అంటే చాలా ఉన్నాయండి. ఏమని చెప్పాలి, ఇప్పుడు విషింగ్, స్మిషింగ్, ప్రిటెక్స్టింగ్ అండ్ బెయిటింగ్, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. అండ్ జాబ్ ఆఫర్ స్కామ్స్ అని, రొమాన్స్ స్కామ్స్ అని చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా ఎట్లా అంటే, ఒక అమ్మాయి మెసేజ్ చేస్తుంది సమ్ టీనేజర్ కి, చేసేసి కొన్ని రోజులు ఫ్రెండ్షిప్ చేసేసుకుంటది, చేసేసుకొని కొన్ని రోజులు మంచి ప్రేమ మాట్లాడుతుంది. ఆ అబ్బాయిని ఎమోషనల్ గా, అబ్బాయి అనే కాదు, అబ్బాయి అమ్మాయిని ఆర్ అమ్మాయి అబ్బాయిని ఎమోషనల్ గా మ్యానిపులేట్ చేసి, ఎమోషనల్ గా వీక్ చేసి డబ్బుల కోసం వాడుకోవడం. వీ డోంట్ నో అమ్మాయి ఎక్కడో ఉంటుంది, అబ్బాయి ఎక్కడో ఉంటాడు, కాన్వర్సేషన్ నడుస్తుంది. ఎవరో ఒకరు, ఇక్కడ అమ్మాయో అబ్బాయి ఎవరో ఒకరు ఎమోషనల్లీ మ్యానిపులేట్ అవుతారు, ఫ్రెండ్షిప్ అనుకుంటారు, లవ్ అనుకుంటారు. వాళ్ళు అడిగినప్పుడు డబ్బులు ఇస్తా ఉంటారు. వాడు సడన్ గా ఏదో ఒక రోజు అకౌంట్ క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. అట్లా ఒకటి. ఇంకోటి జాబ్ ఆఫర్స్ అని, మీరు ఈ సో వెబ్సైట్ లో రిజిస్టర్ అవ్వండి, మేము ఈ పోర్టల్లో మీకు జాబ్స్ ఇస్తున్నాం, అది ఇది చెప్పేసి మీ దగ్గర డబ్బులు తీసుకుంటాడు. సడన్ గా సైట్ బంద్ చేసి వాడు వెళ్ళిపోతాడు. ఒకటి, మీరు సపోజ్ పాపులర్ పర్సన్ అనుకోండి, మీ పేరు మీద ఒక అకౌంట్, ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తారు. మీ పిక్చర్, మీ డీటెయిల్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ ఎట్లా అట్లా అక్కడ పెట్టేస్తాడు. పెట్టేసి మీ ఫ్రెండ్ లిస్ట్ లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరినీ అప్రోచ్ అవుతాడు. మీ దాంట్లో 1000 మంది ఉంటే వాడు 1000 మందిని నాకు ఇంత అమౌంట్ కావాలి, ఇంత, ఎవడో ఒకటి దొరుకుతాడు కదా వాడికి ఇచ్చేవాడు. అట్లా జరుగుతున్నాయి, అట్లా చాలా జరుగుతున్నాయి. ఇంకొకటి, ఈ మధ్య సెక్స్టార్షన్ అని చెప్పేసి చాలా పాపులర్ అయ్యాయి. ఈ ట్రెండ్ అంతా నార్త్ ఇండియా నుండి ఇప్పుడు సౌత్ ఇండియాకి వస్తుంది. సెక్స్టార్షన్ అంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు రొమాన్స్ స్కామ్ అని చెప్పినట్టే, అది చాలా ఎట్లా అంటే సూసైడ్స్ చేసుకునేంత వరకు పోతుంది అది వ్యవహారం. ఎట్లా, ఇప్పుడు ఒక మోస్ట్లీ ఇది అబ్బాయిలతోనే జరుగుతుంది, మగవాళ్ళతోటే జరుగుతుంది ఈ స్కామ్. అమ్మాయిలు ఇన్స్టాలోనో ఎక్కడో, లేకపోతే డేటింగ్ వెబ్సైట్స్ లోనో కలుస్తారు, కలిసి వీడియో కాల్స్ చేస్తారు.
వీడియో కాల్ చేసి కొన్ని రోజులు 1 day 2 days మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడి తర్వాత వాళ్ళని కొంచెం ఫిజికల్ గా అటెండ్ చేసి వీడియో కాల్ చేసి ఏం చేస్తుందంటే అమ్మాయి అటువైపు నుండి ఆమె మెల్లిమెల్లిగా బట్టలు తీసేస్తూ ఉంటుంది ఆమె ఒంటి మీద తీసేసి ఇక్కడ ఈ సైడ్ ఉన్న అబ్బాయిని కూడా ఎంకరేజ్ చేసి నువ్వు కూడా అది అది ఇది అని చెప్పేసి సో వీడేం చేస్తాడు ఇంకా ఆమె నన్ను ఇష్టపడుతుంది ప్రేమిస్తుంది అని చెప్పేసి నమ్మేసి ఆమె ఏమేమి చెప్తాడో వీడు మొత్తం అట్లా ఫాలో అవుతాడు చేసేసి బట్టలు తీసేసాక మొత్తం నేక్డ్ అయ్యాక మొత్తం వీడియో అంతా రికార్డ్ అవుతుంది కదా వాళ్ళు అక్కడ రికార్డ్ చేసేసుకుంటారు మొత్తం వీడేమనుకుంటాడు మేము ఇద్దరే మాట్లాడుకుంటాం బట్ ఆమె బ్యాక్ ఎండ్ లో రికార్డ్ చేస్తూ ఉంటుంది వీడియో మొత్తం చేసేసి మొత్తం ఆమెకు రావాల్సిన వీడియో వచ్చాక ఆమె కాల్ డిస్కనెక్ట్ చేసేస్తుంది డిస్కనెక్ట్ చేసి వెంటనే మీకు ఆ వీడియో పంపించేస్తుంది ఈ వీడియో మొత్తం నా దగ్గర ఉంది ఇంకా నువ్వు నాకు ఇంత అమౌంట్ పంపకపోతే నేను ఈ వీడియో మొత్తం వైరల్ చేసేస్తా పాన్ సెట్స్ లో అప్లోడ్ చేస్తా మీ ఇంట్లో వాళ్ళకి పంపిస్తాను ఇది అని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేస్తాను సో వీడు ఇంకా పరువు కోసం వాడు అడిగినంత డబ్బులు ఇవ్వడము లేకపోతే ఇంకా భయంతో డిప్రెషన్ లో వాడు సఫర్ అవ్వడం దిస్ హాస్ బిన్ ద ట్రెండ్ ఇది ఎట్లా అంటే కొన్ని సందర్భాల్లో కొందరు కోట్ల డబ్బులు ఇచ్చి కూడా ప్రాబ్లమ్ సాల్వ్ కాకుండా ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి 70 లక్షల వరకు ఇచ్చాడు ఒక అమ్మాయికి ఈ బ్లాక్ మెయిలింగ్ కి ఇచ్చాక కూడా ఆమె ఇంకా వదలట్లేదు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు అట్లా చాలా అయ్యాయి బెంగళూరులో ఢిల్లీలో ముంబైలో ఇంకా హైదరాబాద్ లో ఇంకా సూసైడ్ కేసెస్ రాలే కానీ బట్ జరుగుతున్నాయి థ్యాంక్ యూ అండి ఇది ఈనాటి స్పెషల్ ఇంటర్వ్యూ మళ్ళీ మరో ఇంటర్వ్యూలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం